మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి రోజు కలెక్టర్ గారితో కలెక్టర్ ఆఫీస్లో అదే ఛాంబర్లో కమిషనర్ గారితో గంట 45 నిమిషాల సమావేశమైంది. ముఖ్యంగా అర్బన్ సమస్యలపైన, గతంలో జనరల్ రిమైండింగ్ కోసము మరియు కొత్త పనుల గురించి గంట 45 నిమిషాలు కాదు, సమస్యలు తీసుకెళ్తే సగం దినం కూడా సరిపోదు. నిజామాబాద్ లాంటి సమస్యలు డిపార్ట్మెంట్లు అలవాటు పడిపోయినాయి. అంటే పని చేయడానికి అలసత్వం, ఇన్కంప్లీషన్ ఆఫ్ బ్రిడ్జ్లు, లెవెల్ బ్రిడ్జ్లు. అమ్మ వెంచర్కు కలెక్టివ్ బ్రిడ్జ్ 70-75% వర్క్ అయిపోయింది, ఆగిపోయింది. అదేవిధంగా సోనీ ఫంక్షన్ హాల్ ఎల్లమ్మగుట్ట దగ్గర గత 10 సంవత్సరాల నుండి అది మొండంగానే మిగిలిపోయింది. అది కూడా కంప్లీట్ చేయాలని ఇంతకుముందు కూడా గతంలో చెప్పినాం, మళ్ళీ కూడా చెప్పినాం. అదేవిధంగా చెరువుల కబ్జాల గురించి, రామర్తి చెరువు, గొద్దం చెరువు, అర్సాపల్లి చెరువులు ఇంతకుముందు మీడియాలో అడిగినప్పుడు సర్వే మొదలైంది, ఫెన్సింగ్ వేస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ ఆగిపోయింది. మరి ఫెన్సింగ్ ఎందుకు ఆగిపోయిందని అడిగితే ఒక సర్వే నెంబర్ దగ్గర ఇష్యూ ఉన్నది. మరి ఆ ఇష్యూని మీరు ఏ విధంగా సాల్వ్ చేసుకుంటే త్వరలోనే అది ఆ ఇష్యూని టేక్ ఓవర్ చేసి అక్కడ కూడా ఫెన్సింగ్ చేపిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక వైకుంఠ ధామాలు, 35 కోట్లతోటి కట్టిన 3 వైకుంఠ ధామాలు అద్భుతంగా వెలిగిపోతున్నాయి, కానీ సౌలతులు ఉన్నాయి, శానిటరీ, వాటర్. అయితే వీటితో ఈ విషయాలు కాకుండా కంటేశ్వర్, గాజుల్పేట్, దేవి టాకీస్ దగ్గర కనీస వసతులు లేవు, ఆ శ్మశాన వాటికలని చెప్పడం జరిగింది. అదేవిధంగా 10 కోట్ల ఎస్డిఎఫ్ ఫండ్ గత 5-6 నెలల నుంచి చర్చలో ఉంది. 3.5 కోట్లు ఎడ్యుకేషన్, వాటర్ వర్క్స్, మెయింటెనెన్స్ పోగా 6.5 కోట్లది మీరు ఏంటి క్లారిటీ ఇవ్వండి. ఇన్ఛార్జ్ మినిస్టరు వారి చేతుల్లోనే ఉంది. సొసైటీలో మాట్లాడుకుంటా ఉన్నారంటే లేదు, అటువంటిది ఏం లేదు. ఆ ఫండ్ని మీరు చాలా చోట్ల రోడ్లు, డ్రైనేజీల సమస్య ఉంది, అది కార్పొరేషన్కు రిమైనింగ్ 6.5 crores అటు డైవర్ట్ చేయాలని నేను చెప్పడం జరిగింది. తప్పకుండా ఇన్ఛార్జ్ మినిస్టర్ తోటి మాట్లాడి దాన్ని క్లియర్ చేస్తామని జరుగుతాం. అదేవిధంగా అనేక సంవత్సరాల నుండి బోధన్ బస్ స్టాండ్ దగ్గర ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కన్స్ట్రక్షన్ అయింది. గతంలోనే కౌన్సిల్లో శంభుడిగుడి దగ్గర ఉన్న 22 షాపులు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వాటికి ఇస్తా అని చెప్పడం జరిగిందట. మిగతా వాటిని ఏదైనా యాక్షన్ ద్వారా మేము ఇస్తామని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా 22 షాపులు మాత్రం ఖచ్చితంగా అవి కబ్జాలు, దాన్ని ఎవరికి కూడా అదే ఇల్లీగల్గా ఆ రెంట్ పేమెంట్గా, అది ఆ సమస్య మనందరికీ తెలుసు. తప్పకుండా వాటిని త్వరలోనే మీరు ఆ 22 షాప్ వాళ్ళని సిపి గారు పిలుచుకొని మాట్లాడతారా, ఆ సమస్య పరిష్కారం త్వరలోనే కావాలని చెప్పడం కూడా జరిగింది. ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్ ఓల్డ్ కలెక్టర్ ఆఫీసు 12.5 ఎకరాలు, తర్వాత ప్రెస్ క్లబ్ ముంగట 2 ఎకరాల చిల్లర. వీటిని ఏం చేయదలుచుకున్నారో అని అడిగినాం. నిజామాబాద్ జిల్లాలో కానీ నగరంలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు నిజామాబాద్లో మంచి క్రీడాకారులు ఉండడం, వారికి ట్రైనర్స్ లేరు, కోచర్స్ లేరు, ఎటువంటి సౌకర్యాలు లేవు, ఏ గ్రౌండ్ లేదు. ఈ 12.5 ఎకరాలలో ఏదైతే ఉందో స్పోర్ట్స్ ట్రాక్ నిర్మించాలని నేను చెప్పడం జరిగింది. దాని విషయంలో ఒక అరగంట సేపు చర్చ. ఇక ఈ మధ్యన ఏబీవీపీ, బీజేవైఎం కార్యకర్తలు అరెస్టులు చేయడము, ముందస్తు అరెస్టులు, వారిని టౌన్లో పెట్టడము, హింసించడం, కొట్టడం. వాళ్ళు అడిగింది, మీరు రేవంత్ రెడ్డి గారు యూత్ డిక్లరేషన్లో ఏమి పాయింట్స్ అంటే, తెలంగాణ తొలిమలి దశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు
తండ్రికి లేదా తల్లికి భార్యకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం 25,000 గౌరవ పెన్షన్ ఇస్తా అని చెప్పింది. అది ఎక్కడ ఉందని మేము అడుగుతా ఉన్నాం. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటన. జూన్ పోయింది, జూలై కూడా స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 17 లోపు అంటే సంవత్సరం లోపు 17 లోపు 2 లక్షల ఉద్యోగాలు. మరి ఆ నియామకాలు ప్రాసెస్ మీరు ఎలా చేపడతారో సెప్టెంబర్ 17 వరకు తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు డిఎస్సి, మెగా డిఎస్సి ఇవన్నీ మీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తే మీరు అరెస్టులు, లాఠీ చార్జ్. ఈ మధ్యన పోలీస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతోటి దోస్తాను ఎక్కువైనట్లుంది. అందుకే బీజేపీ అంటే మరి ఏదో గతంలో మాదిరి కాకుండా పోలీస్ శాఖకు హెచ్చరిస్తూ ఉన్నాం మేము. సెంట్రల్లో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మా నాయకుడు బండి సంజయ్ గారు సహాయక హోమ్ మినిస్టర్. ఇది మీరు గుర్తుంచుకున్నారా? మీరు ఇక్కడ ఉన్న నాయకులు సంతోషపెట్టడానికో, మీరు సంతోషపడటానికో, మరి ఎవరికి ఏ పనులు తీసుకుంటానికో బీజేపీ మరి బీజేవైఎం కార్యకర్తల పైన అనవసరమైన కేసులు పెడితే ఊరుకుండేది లేదని మేము పోలీస్ శాఖకు హెచ్చరిస్తూ ఉన్నాం. సిపి గారికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళ వైఖరి మార్చుకోవాలని మేము అడుగుతున్నాం. రాబోయే రోజులలో గట్టిగా అడుగుతాం. అవసరం అనుకుంటే అసెంబ్లీ కూడా ధర్నా కూడా చేస్తాం. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని.